గులాబీ దళపతి కేసీఆర్ మళ్లీ యాక్షన్లోకి దిగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో రాష్ట్రోత్సవ సంబరాల ముగింపు సమావేశం జరగనుంది. ఈ కీలక భేటీకి పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా హాజరై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల పునరుద్ధరణతో పాటుగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించనున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలందరూ హాజరు కావాలని అధిష్టానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ సభతో పోలిస్తే రేవంత్ రెడ్డి సభ ప్రజాదరణ పొందలేదని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడగా రేవంత్ రెడ్డి నిరాశతోటి వ్యాఖ్యలు చేశారని హరీష్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపైన రేవంత్ ప్రభుత్వ ఆరోపణలు తప్పుపట్టిన హరీష్ రావు ప్రాజెక్టు గురించి సీఎంకి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు విచారణ ఉండగా నిజాలు బయటపడతాయనే భయంతో కాంగ్రెస్ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని హరీష్ రావు నిప్పులు చెరిగారు. బీజేపీతోటి లోపాయికారి ఒప్పందం చేసుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డినని ఆరోపించారు. రైతు బంధు, సాగునీటి అంశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును ప్రజలు గుర్తుంచుకుంటారని హరీష్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ గారి సభ జరిగే సమయానికి అదే రోజు అదే జిల్లాలో అదే సమయానికి సభ పెట్టి ఆయన కుచ్చిత బుద్ధిని బయట పెట్టుకున్నాడు. పులిని చూసి నక్కవాతలు పెట్టుకుంటే ఏమైతుందో నిన్న గదే జరిగింది. కేసీఆర్ గారి స్థాయి ఏందో, రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏందో నిన్న రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ప్రజలు కేసీఆర్ గారి పట్ల ఎంత గౌరవంగా ఉన్నారు, 2.5 ఏళ్లలో నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో స్పష్టంగా అర్థమవుతుంది. కేసీఆర్ గారు చాలా హుందాగా మాట్లాడినాడు కదా. ఆయన కేసీఆర్ గారు స్టేట్స్మెన్ గా మాట్లాడితే నువ్వు స్ట్రీట్ మ్యాన్ గా మాట్లాడినావు. కేసీఆర్ గారి ఇంట్రెస్ట్ స్టేట్ ఇంట్రెస్ట్, నీదేమో కుర్చీ సీట్ ఇంట్రెస్ట్. ఆయనది స్టేట్ ఇంట్రెస్ట్ గా ఉండే ఉపన్యాసము, నీది సీట్ ఇంట్రెస్ట్ గా ఉండే నీ ఉపన్యాసం. నేను మళ్ళా గెలుస్తా, నేను మళ్ళీ వస్తా, ఇదే కదా నువ్వు మాట్లాడింది. అసలు అయ్యేదా పోయేదా? అది నువ్వు తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఖాయం. దాన్ని ఆపడం నువ్వు కాదు, నీ తాత జేజమ్మ తరం కూడా కాదు. కేసీఆర్ గారు ఆయన మాట్లాడిన దాంట్లో కనీసం నువ్వు బాధ్యతగా ఒక ముఖ్యమంత్రిగా వాటిని తీసుకో, ఆ సూచనలు తీసుకో. ఏమైనా కొంతైనా చేయగలిగితే చెయ్యి. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచేదైతే లేదు కానీ కనీసం ఇప్పటికన్నా ఇంకా 2.5 ఏళ్లు మిగిలింది. ఈ 2.5 ఏళ్లను నువ్వు మంచిగా పనిచేస్తే గెలుసుడు కాదు కానీ కనీసం డిపాజిట్ అన్న దక్కుతాయి. చిల్లర మాటలు బంద్ చేసి, ఆ ఫ్రస్ట్రేషన్ బంద్ చేసి, వారు అనేక విషయాలను రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడింది. వాటిని ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకుంటే కనీసం మీకు ఇన్ని డిపాజిట్లు అన్న దక్కుతాయి. నిన్న మధ్యాహ్నం దాకా కూడా మీరు చూసింది ఇంకో డ్రామా నడిపింది రేవంత్ రెడ్డి గారు. నేను ఢిల్లీకి పోతే సీఎంఓ నుంచి లీకులు ఇచ్చుడు, మీడియా వాళ్ళకి చెప్పి బ్రేకింగ్లు పెట్టించుడు. అంటే నీకు విషయం ఉన్నోడు ఈ పని చేయడు, విషయం లేనోళ్ళే ఈ చిల్లర పనులకు దిగుతుంటాడు. మీ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నేనే రాజ్యాంగ పరిరక్షణ లెక్క ఆయన పోజులు ఇస్తాడు. నువ్వేమో రాజ్యాంగ భక్షకుడివి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కుంటివి. ఆ కేసు కూడా మే 6వ తేదీన హైకోర్టులో రాబోతా ఉంది. సో దానికి కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి తప్పకుండా అక్కడ బీఆర్ఎస్ గెలిచే విధంగా ఇప్పటికే సుప్రీంకోర్టు మొటికేయాలు వేసింది. మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది నిన్న ఢిల్లీకి వెళ్లిన దాంట్లో, బ్యాగుల కేసు ఒకటి ఉంది కదా, ఓట్ ఫర్ నోట్ కేసు. రేపు మధ్యాహ్నం 3:30కు రేవంత్ రెడ్డి పట్టపగలు 50 లక్షల నగదుతో బ్యాగులతో దొరికిన కేసు రేపు మధ్యాహ్నం 3:30కు సుప్రీంకోర్టులో వస్తుంది. సో ఈ ఓటుకు నోటు దొంగ భరతం పట్టడానికి కూడా నిన్న ఢిల్లీలో న్యాయవాదులతో మాట్లాడడానికి వెళ్ళాం. రెడ్ హ్యాండెడ్ గా నువ్వు పట్టపగలు దొరికినావు, కానీ ఇవాళ ఏమైపోయింది? కంప్లైనెంట్ నువ్వే, ముద్దాయివి నువ్వే అయిపోయినావు. దురదృష్టవశాత్తు నువ్వు రాష్ట్రానికి హోంమంత్రివి నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే. ఓటుకు నోటు కేసులో పట్టపగలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగవు నువ్వే, రెండు నువ్వే అయిపోయినావు. కలటికి నీ మీద కేసు ఉంది. ఆ స్టే మీదనే నువ్వు ఈ రోజు ఆ కేసు విచారణ జరగకుండా 4.5 సంవత్సరాల నుంచి స్టే మీద నువ్వు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఒకసారి స్టే వెకెట్ అయిందంటే నీ కుర్చీకే ముప్పు ఉన్నది. స్టే వెకెట్ అయిందంటే నువ్వు జైలుకి పోతావు. కనుకనే ఇవన్నీ డ్రామాలు చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. ఆయన కథలు మనం చూసినాం. రైతు భరోసా నిన్న మొత్తం వేస్తాడేమో అనుకున్నాం. ఆ రోజు సిద్దిపేటకు వస్తే నిలదీస్తారని చెప్తే 1 ఎకరానికి వేసిండు. నిన్న కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తే మళ్ళీ 1 ఎకరానికి వేసిండు. మరి మిగతాది ఇంకెప్పుడు వేస్తావు? చెప్పింది 15,000, ఎగ్గొట్టింది 2 రైతు భరోసాలు. ఈ 3వ రైతు భరోసానైనా పూర్తిగా ఇస్తావా అంటే ఇప్పటికే కోతలైపోయినాయి, వడ్లు కల్లాలకు వచ్చినాయి. వడ్లు కల్లాలకు వచ్చినా రైతు బంధు పడలే. రైతు బంధు అంటే పెట్టుబడి సహాయం. పంట చేతికి వచ్చినా నీ పెట్టుబడి సహాయం రాలే. కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు, ఆయన గర్జిస్తారని భయపడి నిన్నో డ్రామా నడిపి 1 ఎకరానికి వేసినావు. అంటే ఇక మళ్ళీ మిగతాది పడాలంటే మళ్ళొక్కసారి కేసీఆర్ బయటకు రావాలి. ఇట్లా ఎన్నిసార్లు రావాలి? అంటే కేసీఆర్ గారు ప్రశ్నిస్తే తప్ప, బీఆర్ఎస్ పోరాడితే తప్ప రైతు బంధు పడే పరిస్థితి ఉండదా? అంటే నువ్వు ఇలా కేవలం మాటలు చెప్తూ కేసీఆర్ గారి మీటింగ్ ను ఏదో నేను డైవర్ట్ చేస్తా అనేటువంటి ఒక పిచ్చి భ్రమల్లో
ఓ సభ పెట్టుకొని రైతు భరోసా ఇస్తున్నాను ఒక డ్రామా ఆడినావు. రైతులకు అర్థమైతలేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. రేవంత్ రాహు, కేసీఆర్ కేతు అంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ రేవంత్ భాషను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిపై అయినా ప్రభుత్వం చర్యలు తీసుకుందాన్ని నిలదీశారు. అప్పుడు కేసీఆర్కు ఇప్పుడు కాంగ్రెస్కు కాళేశ్వరం ఏటీఎంలా మారిందని ఆరోపించారు. వాళ్ళ మహిళా రిజర్వేషన్ విషయంలో ఇలా మహిళలకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పాపం ఆయన ఏదో చేస్తున్నాను అని చెప్పి సన్మానాలు చేయించుకుంటున్నాడు. ఎవరన్నా బిల్లు సక్సెస్ అయితే సంబరాలు చేసుకుంటారు తప్ప బిల్లు ఫెయిల్ చేస్తే సంబరాలు వాళ్ళు చేసుకున్నారు దేశంలో. రోజు ఫస్ట్ చూస్తున్నాను నేను. మరి రేవంత్ రెడ్డి గారు నేను చాలా గొప్ప పని చేస్తానని చెప్పుకుంటున్నాడు ఇలా. కానీ గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో, గ్రౌండ్ స్థాయిలో మహిళలు ఆయన విషయంలో ఏ విధంగా చీదరించుకుంటారు, ఏ విధంగా తిట్టుకుంటారో పాప ఆయన తెలుస్తలేదు. ఆయన ఇంటర్వ్యూస్ చెప్తలేదు పాప ఆయనకు. నేను చాలా పెద్దగా అయిపోయినా, ఢిల్లీని శాసించేది నేనే, తొందర అవకాశం దొరికితే రాహుల్ గాంధీ ప్లేస్ లో కూర్చోవాలి నేను. ఆయన ఆలోచన కదే. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఏం తెలియదు. కాబట్టి ఆ ప్లేస్ లో కూర్చోవాలని చెప్పి తాపత్రయపడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఈ ప్రజల దృష్టి మళ్లించడానికి ఇద్దరు తిట్టుకుంటారు. ఎవరెవరు? ఇటు రేవంత్ రెడ్డి గారు, ఇటు కేసీఆర్. నువ్వు చావాలంటే నేను చావని అంటున్నాడు. ఇది అబద్దాల కూర అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అంటే ఎదవ దరిద్రుని ఏం తిరుగుతున్నాడు. వీళ్ళ భాష కదే, వీరిద్దరు భాష కదే. కాళేశ్వరము 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? ఫస్ట్ దాని క్లారిటీ. కాళేశ్వరం ఏటీఎం గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కాళేశ్వరము కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది వాస్తవం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఏటీఎం లెక్క మారింది కాళేశ్వరం. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపైన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రిటైర్ కావాలని వ్యాఖ్యానించారు. రాష్ట్ర నాయకులు తరచూ ఢిల్లీ పర్యటనలు ఎందుకు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు, కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడాన్ని బీజేపీతో ముడిపెట్టడం సరైంది కాదని అన్నారు. ఈ మధ్య ఓటీటీలలో సీరియల్ వస్తాయి, మంచి మంచివి, కొత్త సీజన్లు వస్తాయి. 2 సంవత్సరాలకి సీజన్ వచ్చినాక మళ్ళీ 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి షూటింగులు చేసి కొత్త సీజన్ వస్తుంది. అట్లా కేసీఆర్ కూడా సంవత్సరంన్నర తర్వాత బయటికి వెళ్ళింది. నిన్న కేసీఆర్ సీజన్ నెంబర్ 8. నువ్వు ప్రతిపక్ష నేతవి, ప్రతిరోజు రోడ్డు మీద ఉండాలి, అసెంబ్లీలో ప్రతిరోజు నిలదీయాలి ప్రభుత్వాన్ని. ఏదో సంవత్సరంకోసారి వచ్చి ఊర్ల పేర్లు, కాన్స్టిట్యున్సీల పేర్లు కూడా గుర్తుకొస్తలేవు ఆయనకి. నేను కేసీఆర్ 60లలో ఉన్నాడు అనుకున్నా, అసలు ఏజ్ కూడా చెప్పేసుకున్నాడు ఆయన. 72 అని అంటే నెక్స్ట్ ఎలక్షన్కి 75 ఉంటాడు ఆయన. కేసీఆర్ శకం ముగిసిందయ్యా. ఊరికే నీ కొడుకు కోట్లు వేయరని చెప్పి నువ్వేదో ప్రయత్నాలు చేయకు. ఇట్ ఈజ్ ఓవర్. ఈ హరీష్, కేటీఆర్ ఢిల్లీకి ఏంటికి పోతారో మాకు తెలియదు. ఈయన ముఖ్యమంత్రి ప్రతివారం ఢిల్లీకి వస్తాడండి, ఏంటికి వస్తాడో తెలియదు. మళ్ళీ ఒకళ్ళిద్దరు చెప్తారు ఒక్కడే సెక్యూరిటీ లేకుండా కారు వేసుకొని పోతాడు. ఏడుకో చిన్న కారు వేసుకొని పోతాడేమో వ్యాగనార్ లెక్క. ఈయన వస్తాడు, ఆ టీఆర్ఎస్ వాడు అంటాడు ఈయన బీజేపీ వాళ్ళని కలవనీకి వస్తున్నాడు. ఆ పెద్ద కూటము హరీష్ వస్తాడు, ఆయన రాగానే బీజేపీని కలవనీకి వీళ్ళు వచ్చిందని వీళ్ళు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఆడేమో మా వాళ్ళు ఇద్దరు మా పెద్ద నాయకులు ఇద్దరు బెంగాల్, తమిళనాడులో బిజీగా ఉన్నారు. వీళ్ళకి టైం ఓడియాలి. వాళ్ళ పంచాయతీలు వాళ్ళకి దేశం నడపాలి, పార్టీని పెంచాలి, ప్రభుత్వాలకు తేవాలి. వీళ్ళకి టైం ఇస్తారా అండి? కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను రాహుకేతులతోటి పోల్చిన బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన అసలు బండి సంజయ్ ఏ గ్రహమో చెప్పాలని విమర్శించారు. రాష్ట్ర సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారని ఆరోపించారు. మెట్రో ఫేజ్ 2, RRR మూసి ప్రక్షాళన వంటి అంశాలపైన బీజేపీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపైన బీజేపీ చేసిన ఆరోపణలపైన చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం గురించి మీరు మాట్లాడుతున్నారు బండి సంజయ్ గారు. కాళేశ్వరం గురించి లాస్ట్ ఇయర్ ఆగస్టులో 2025 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదిక నుంచి మాట్లాడి సిబిఐ ఎంక్వైరీ ఇచ్చింది. ఎందుకు చేస్తలేరు మీరు? సిబిఐ ఎవరి చేతులు ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ చేతులే కదంటే, మీరు మంత్రివర్యులు మీ చేతుల్లో ఉంది కదా సిబిఐ. సరే, మీరు అనవసరమైన విషయాలకు కూడా సిబిఐ వాడుకుంటారు, ఈడీని వాడుకుంటారు, ఎలక్షన్ కమిషన్ వాడుకుంటారు కదా జేబు సంస్థలని. మరి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీని మీద మేము సిబిఐకి ఎంక్వైరీ ఇస్తే 24 గంటల రన్ చేస్తామని కిషన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఎందుకు ఇన్ని నెలలు పట్టింది చెప్పండి? అడిగేటోళ్ళు లేడు అనుకుంటున్నారా మీరు? ఇవాళ మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, లేదా ఒక లెటర్ రాయండి సిబిఐకి డైరెక్టర్కి. ఎందుకు ఇన్ని నెలలు పట్టిందని మేము లెటర్ రాద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకు ఏమైందని కానీ
మీ బాధ్యత కాదా? సిబిఐని అడగాల్సిన బాధ్యత మీద కాదా? కాళేశ్వరం లాంటి ఏటీఎంలో ఈ రోజు అప్పటికి వాళ్ళకి ఏటీఎం అయింది, ఇప్పుడు వీళ్ళకి ఏటీఎం అయింది. ఏటీఎం కానీ ఏముందాడా? కూలిపోయిన పిల్లలు తప్ప దాంట్లో కార్డు పెట్టడానికి ఏడుంది నాయన. ఆల్రెడీ దోచుకొని పోయిరు వాళ్ళు, దోచుకొని దాచుకుంటూ నిమ్మకు నీరెత్తినట్టు మీరుండి ఆ రోజు ఏటీఎం అన్నోని మరి ఏటీఎం ఎందుకు బంద్ చేయించలేదు ఆ రోజు? ఒక రోజు జీవన్ రెడ్డి గారికి అర్థం కావాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసి పోయినటువంటి పొన్నాల లక్ష్మయ్య బతికేందో ఆడ ఇప్పుడు అర్థం చేసుకుంటే తెలిసేది. పొన్నాల లక్ష్మయ్య ఎక్కడన్నా కనపడుతుందా? ఆయన సొంత వీడియోలు ఆయన చేసుకొని పెట్టుకుంటుండు సోషల్ మీడియాలో. సో జీవన్ రెడ్డి గారు మీ పండగ నిన్నే అయిపోయింది. ఇక మీరు ఏమైనా మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఏర్పడ్డది మీకు. మీరు పెద్ద మీరు మా మీద అలిగినట్టు రోజు ఆడ అలిగితే పట్టించుకుంటూ కూడా ఉండదు. మా మీద అలిగితే అట్లీస్ట్ ఏఐసిసి సెక్రటరీలో పిసిసి అధ్యక్షులు మీ జగిత్యాల దాకా వచ్చి మిమ్మల్ని బతలాడారు. నిన్నటితోటి మీరు జనరల్ సెక్రటరీ అనే ఒక హోదా నార్మల్గా మన పార్టీలో ఏ హోదా మీకు తెలుసు, అటువంటి హోదా మీకు ఇచ్చిర్రు కాబట్టి మీరు జనరల్ సెక్రటరీ అనే హోదా ఇంత చిన్న హోదా ఉంటుంది. ఏడా మీ జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాలల్లో మీరు మీటింగ్లు పెట్టుకోనికి వస్తుంది, అంతే తప్ప ఏం రాదు. సీఎం చంద్రబాబుకు మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే రాష్ట్ర విభజన జరిగిందని ఆయన అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. ఈ సమయంలో రాష్ట్ర విభజనపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేశారు. ఎన్నేళ్ల తర్వాత మళ్లీ విభజన అంశాన్ని లేవనెత్తడం అవసరం లేదని ఆయన ప్రశ్నించారు. అలాగే తెలంగాణపై పార్లమెంట్లో బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు కూడా సముచితం కాదని ఆయన విమర్శించారు. ప్రజలు అపోహలు కలిగించేలా ఉన్న ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత అభివృద్ధి దిశలో సహకారం కొనసాగించాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగినటువంటి బాధను మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాం. విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల ప్రజలు సహృద్భావ వాతావరణంలో అన్ని రకాల సంబంధాలను కొనసాగిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం. కానీ ఇటీవల జరిగిన అనేక పరిణామాలు విభజనను అవమానపరిచే విధంగా జరుగుతున్నటువంటి వ్యాఖ్యల్లో మీరు మరి కూటమి రాజకీయ నాయకులుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి భారత్ పాకిస్తాన్లతో పోల్చినటువంటి వ్యాఖ్యల్ని రికార్డు నుంచి తొలగించి మరి ఇటువంటి సహృద్భావ వాతావరణం చెడిపోకుండా చూడాలని కోరుతాను. ఎందుకంటే విభజన అనేటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరిగింది. భారతదేశము పాకిస్తాన్, మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏ రాష్ట్రం భారతదేశము, ఏ రాష్ట్రం పాకిస్తాన్. ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు మంచిది కాదు. కాబట్టి పెద్దలు, సీనియర్ నాయకులు, మీరు ప్రస్తుత భారత ప్రధానమంత్రి గారి కంటే పెద్ద సీనియర్గా ఉన్నటువంటి మీరు తప్పకుండా ఈ అటువంటి వ్యాఖ్యల వల్ల రెండు రాష్ట్రాల ప్రజలకు, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆ వ్యాఖ్యల్ని పార్లమెంట్ రికార్డులను తొలగించే విధంగా చొరవ తీసుకోవాలని నేను గౌరవ ముఖ్యమంత్రిగా మీకు కోరుతాను. కాంగ్రెస్ ప్రభుత్వంపైన ఎంపీ ఆర్ కృష్ణ ఫైర్ అయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న జాప్యంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫీజులు చెల్లించలేక విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికే 9 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆయన ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వెంటనే బకాయిలు విడుదల చేయకపోతే వేలాది మంది విద్యార్థులతోటి కలిసి ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఫీజుల బకాయిలు ఇవ్వకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలేజీ యాజమాన్యాలు ఇబ్బందులకు గురవుతున్నారు. పేద కులాల పిల్లలు చదువుకుంటుంటే ఈ ప్రభుత్వంలోని అగ్రకుల నాయకులు ఓర్వలేకపోతున్నారు. ఎంత దుర్మార్గం! మీరు ముఖ్యమంత్రులు కావాలి, మంత్రులు కావాలి, భూములు కబ్జాలు పెడతారు, కోట్ల రూపాయల స్కాములు చేస్తారు, పిల్లలకు స్కాలర్షిప్లు కూడా ఇవ్వరా? మీకు అప్పులు తెచ్చినవి సరిపోతలేవు, ప్రజలు పన్నులు కట్టినవి సరిపోతలేవు, చివరకు స్కాలర్షిప్ల పైసలు కూడా, పిల్లలకి ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు ఫీజులను కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాహా చేస్తున్నారు. అందుకే తొందర లోపలనే పెద్ద ఎత్తున అవినీతి వ్యతిరేక పోరాటాలు చేయవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాం. అందుకే ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించాలి. ఇప్పటికే 8 మంది చచ్చిపోయిన, మొన్న మెడికల్ కాలేజ్ విద్యార్థులు కూడా చచ్చిపోయారు. అట్లా రోజుకొకరు చచ్చిపోతారు. అయినా ఈ ప్రభుత్వం దిగి రావడం లేదు. ఎన్నోసార్లు పీస్ఫుల్గా ఇప్పటికీ 80 నుంచి 90 సార్లు కలెక్టరేట్ ముట్టడి, ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు అన్నీ చేసాం. అయినా ఈ ప్రభుత్వం దిగిరావడం లేదు. తమిళనాడులో అభివృద్ధి కోసం ఎన్డీఏకు అవకాశం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కలిసి చంద్రబాబు పర్యటించారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే బుల్లెట్ స్పీడ్ అభివృద్ధి సాధ్యమని బాబు స్పష్టం చేశారు. మహిళల రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను డీఎంకే, కాంగ్రెస్ గుడ్డిగా వ్యతిరేకించడం వల్ల మహిళలకు దక్షిణాది రాష్ట్రాలకే నష్టం జరిగిందని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజనతోటి దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. తమిళనాడులో శాంతి భద్రతలు క్షీణించాయని, అభివృద్ధి ఆగిపోయిందని ఆరోపించారు. చెన్నై, బెంగళూరు, అమరావతి హైస్పీడ్ రైలు కారిడార్కు కేంద్రం ఆమోదం తెలిపిందని తెలిపారు. అభివృద్ధి కోసం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు అవకాశం ఇవ్వాలని, తమిళనాడు ప్రజలు అభివృద్ధి వైపు నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. Andhra agreed to give 15 TMs of water to Chennai. That was the beginning. I want to remind that this land has given birth to many eminent personalities. Tamil Nadu and Andhra is not separate. Karnataka, Kerala, at least some distance. Next 1 hour if you go, our border will come. I had a very good equation with all leaders starting with MCR. Jayalalitha garu, all these people had a very good relations. Always, even today, beautiful temples. Temple architecture means this is Tamil Nadu only. What Rahul Gandhi is saying, he defeated the bill. Even Stalin is saying Tamil Nadu defeated Delhi or Modi. I can't understand the logic. I am a senior politician of this country. Now very simple, 1996, Deve Gowda introduced, I was the convener of UF. He introduced women reservation bill. Congress was ally. They used to support, they opposed it. Then we cannot move forward. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రులు అక్కడి విదేశీ వ్యవహారాలు, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గన్ సియో హువాంగ్ తోటి కీలక భేటీ నిర్వహించారు. సింగపూర్లోని భారత హైకమిషన్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. భారత సింగపూర్ మధ్య దీర్ఘకాలిక స్నేహ సంబంధాలు, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపైన ఇరు దేశాల నేతలు చర్చించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణ, మౌలిక వసతులు, లాజిస్టిక్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో సహకారం పెంపుపైన అభిప్రాయాలు పంచుకున్నారు. స్మార్ట్ సిటీస్, అర్బన్ ప్లానింగ్, వ్యర్థాల నిర్వహణలో సింగపూర్ నైపుణ్యాన్ని వినియోగించుకోవడం, నైపుణ్య అభివృద్ధి, వృత్తిపరమైన విద్య, ఫిన్టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో భాగస్వామ్యంపైన విస్తృత చర్చలు జరిగాయి. సింగపూర్ నగర అభివృద్ధికి నమూనాలపైన శిక్షణ ఇవ్వడానికి ఆ దేశ ప్రభుత్వం ముందుకొచ్చినట్లుగా తెలిపారు. ఈ సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిందని, భవిష్యత్తులో భారత సింగపూర్ సంబంధాలు మరింత బలపడతాయని ఇరు దేశాల ప్రతినిధులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలులో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన అంతులేని అవినీతి, అసమర్థ నిర్ణయాలతోటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని విమర్శించారు. ఎంజీ నరేగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించే, పల్లె ప్రజలకు ఆద్యం అందించే కీలక పథకమని జగన్ తెలిపారు. గతంలో ఈ పథకం అమలులో ఏపీ ముందంజలో ఉండేదని, టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక 2 ఏళ్లలో పూర్తిగా వెనుకబడిందని ఆరోపించారు. ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్య, ఖర్చుల వివరాలు చూస్తే పరిస్థితి స్పష్టమవుతుంది అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవడం, జీఎస్టీ, అమ్మకపు పన్ను వృద్ధి మందగించడానికి ఇదే కారణమని తెలిపారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తన ఇంటిపైన దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అంబటి రాంబాబు కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. అయితే అనుమతి లేకుండా దీక్ష నిర్వహించారన్న కారణంతో పోలీసులు ఆయనపైన కేసు నమోదు చేశారు. ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. గత నెల జీతాల కోసం మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు. సమ్మెలో 48,000 మంది కార్మికులు పాల్గొన్నారు. వేతన బకాయిలు చెల్లించడంతో పాటుగా దీర్ఘకాలంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ ప్రచారానికి తెరపడింది. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో బహిరంగ ప్రచారం ముగిసింది. ప్రధాన పార్టీల అగ్రనేతలంతా రోడ్ షోలు, భారీ ర్యాలీలతోటి ముగించారు. సీఎం స్టాలిన్ చెన్నైలోని తన కొలత్తూరు నియోజకవర్గంలో భారీ రోడ్ షో తోటి ప్రచారాన్ని నిర్వహించారు. అటు ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి తన సొంత నియోజకవర్గమైన ఎడప్పాడిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతోటి చర్చలు విఫలమయ్యాయి. అర్ధరాత్రి నుంచి సమ్మెకు టీజేఎస్, ఆర్టీసీ, జేఏసీ సమ్మెకు వెళ్లనుంది. సమస్యల పరిష్కారానికి 4 వారాల సమయం కోరింది కమిటీ ప్రతిపాదనను అంగీకరించలేదు ఆర్టీసీ, జేఏసీ. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతోటి చర్చలు విఫలమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లో అందిస్తారు. సునీల్, దాదాపు 4.5 గంటల పాటు ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఈ చర్చలు మొత్తం కూడా పూర్తిగా విఫలం కావడం జరిగింది. ఇక రేపటి నుంచి యథావిధిగా సమ్మె కొనసాగుతున్నట్టు కూడా యూనియన్ నేతలు ఇప్పటికే ప్రకటించారు. దాదాపు 40 రోజులు అవుతుంది సమ్మె నోటీసులు ఇచ్చి. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నెల రోజుల సమయం కావాలని ఏ రకంగా కోరుతున్నట్టు కూడా యూనియన్ నేతలు ఈరోజు సమ్మె చెప్పారు. ప్రస్తుతం యూనియన్ నేతలు మాట్లాడుతూ చూద్దాం. 13వ తారీఖు నాడు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ యాజమాన్యాలకు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి 41 రోజు ఈ రోజు వరకు ఈ 41 రోజు ఇన్ని రోజులు చర్చలకు పిలువని ప్రభుత్వ యాజమాన్యం ఈరోజు రేపు సమ్మెకు పోతామనగా ఈరోజు చర్చలకు పిలిచిందే. చర్చలకు పిలితే మేమంతా ఈరోజు ప్రధాన సమస్యలు కొన్ని పరిష్కారం అయితే మా కార్మికులకు న్యాయం దొరుకుతుందని చెప్పేసి ఆశించాం. మేమెంతో విశ్వాసంగా చర్చలకు వెళ్ళాం. చర్చలకు పోయిన తర్వాత వారంతా మా సమస్యలు మొత్తం సావధానంగా వినడం జరిగింది. మేము కూడా అన్ని విధాలుగా వివరించడం జరిగింది. ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి హామీలే, కొత్త హామీలు కావని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. గత 2025లో మే 7న సమ్మెకు పోతున్న సమయంలో ఇదే మన రవాణా శాఖ మంత్రి గారు ఇదే సెక్రటరియట్లో పిలిచి మాతో ఈ అంశాలన్నింటినీ చర్చించి మరి పరిష్కారం చేస్తాం, వాయిదా వేసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పుడు సంవత్సరం కావచ్చినప్పటికీ ఈ రోజు వరకు కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడం వలన మళ్ళీ మేము సమ్మె నోటీసు మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సంవత్సరం తర్వాత వాయిదా వేసుకొని సంవత్సరం గడువు ఇచ్చినప్పటికీ ఆ గడువు సరిపోదన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు ఐఏఎస్ కమిటీలు వేసి 4-3 కమిటీ వేసి 4 వారాలు మీరు గడువు ఇవ్వండి, ఆ తర్వాత మేము ఈ కమిటీ మీ సమస్యలను ప్రభుత్వానికి నివేదించి ఆ తర్వాత పరిష్కార మార్గం చూస్తామని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. మేము పెట్టిన డిమాండ్లని విన్న తర్వాత మేము ఒక్కటే చెప్పాం, ఇవి కొత్త డిమాండ్లు కొత్త డిమాండ్లు కాదు, ఇవి మీరు కొత్తగా చర్చించిన అవసరం లేదు. ఇవి గత 5-6 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, ఇవి గతంలో హామీ ఇచ్చినటువంటి సమస్యలే. కాబట్టి ప్రధాన అంశాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలే ప్రభుత్వంలో విలీనం, తర్వాత 2021 వేతన సవరణ, కార్మిక సంఘాలకు ఎన్నికలు, తర్వాత ఈ ఎలక్ట్రిక్ బస్సులను మరి ఆపాలి, తర్వాత ఇతర జోన్లకు ఏదైతే బదిలీలు చేస్తారో ఆ బదిలీ దాన్ని మీరు క్యాన్సిల్ చేసుకోవాలి. రకరకాల అంశాల మీద మీరు ఇప్పుడే మేము ప్రకటించాలి, లేకపోతే కార్మికులంతా అశాంతిలో ఉన్నారని చెప్పినప్పటికీ వాళ్ళు మా మాట వింటే వినండి, లేకపోతే లేదన్నట్టుగా ప్రవర్తించి మరి ఐఏఎస్ కమిటీ వాళ్ళు మరి సమావేశం నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మేము గత్యంతరం లేని పరిస్థితిలో మళ్ళీ మేము అంటే ఈ సమ్మెను
చేయించడానికి ఈ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఈ చర్చలలో కమిటీల పేరుతో కాలయాపన వేసినట్టుగా మేము భావిస్తూ ఈరోజు 32 డిమాండ్ల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కార్మిక వర్గం అంతా సమ్మెలో రేపటి నుంచి పాల్గొనవలసిందిగా జేఏసీ పిలిపిస్తున్నది. ఈరోజు అర్ధరాత్రి 21వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల తర్వాత మొదటి డ్యూటీ నుంచి మరి మా జేఏసీ కమిటీగా నిర్ణయం తీసుకున్నాం కాబట్టి రేపు సమ్మె యథాతథంగా ఉంటుంది. ఎవరి మాటలు వినవలసలేదు. కాబట్టి కార్మికులంతా ఎవరు భయపెట్టించినా ఎవరు ఎన్ని ఇబ్బందులు చేసినా మీరు మొక్కబోని ధైర్యంతో ఈ సమ్మెలో విరోచితమైనటువంటి పోరాటానికి మీరంతా సిద్ధమై మన న్యాయమైనటువంటి డిమాండ్లను సాధించుకునేంత వరకు సమ్మెను కొనసాగించవలసిందిగా పోరాటాన్ని కొనసాగించవలసిందిగా జేఏసీ నాయకత్వం మీకు పిలిపిస్తున్నది. ఈదూరు వెంకన్న జేఏసీ చైర్మన్. ఇప్పుడు మన వైస్ చైర్మన్ గారు మాట్లాడతారు థామస్ రెడ్డి. ఈరోజు ఆర్టీసీ ఉద్యోగుల కోరికలు తీరుతాయని చెప్పి యాజమాన్యం పిలుపునిచ్చిందని మరి 7 సంవత్సరాల తర్వాత మొదటిసారి చర్చలు పెట్టి చర్చల్లో కూడా కాలయాపన చేసి మళ్ళీ అదే పాట పాడి ఇవాళ ఎవరు కూడా గవర్నమెంట్ రాకుండా కేవలం 5 ఐఏఎస్లతోటి కమిటీ వేసి ఆ కమిటీ ఇవాళ వచ్చేసి 4 మాసాల వరకు మాకు 4 వారాలు మాకు టైం ఇవ్వండి, ఈ లోపల మేమంతా కూడా మాట్లాడి గవర్నమెంట్కి పెడతాం అంటే అప్పటి వరకు గవర్నమెంట్కి ఇస్తే ఏం చేస్తారనేది వాళ్ళు చెప్పట్లేదు. మేము ఒకటే చెప్పినాం, ఇవాళ ఇప్పటికే కార్మికులంతా అసహనంతో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, నిర్బంధంలో ఉన్నారు. తర్వాత ఇవాళ సమ్మెకి నివారణ చర్యలు చేపట్టండి, మీరు ఇప్పటికైనా టైం ఉంది. ఇవాళ ఏది పెద్ద గొంతెమ్మ కోరికలు కాదు, ప్రభుత్వం విలీనం అనేది ఆల్రెడీ అక్కడ చట్టమైంది. అపాయింటెడ్ డే మీరు వచ్చే ఫస్ట్కి ఇవ్వండి, ఇచ్చి ఇవాళ అప్పటి వరకు ఈ చట్టం చేస్తే అయిపోతుంది. వాళ్ళకి చేయాలనుకుంటే మరి అపాయింటెడ్ డే కూడా ఇవ్వలేకపోతే యూనియన్లు అందరికి ఇచ్చిన తర్వాత యూనియన్లు రెస్టోర్ అని ఒక మాట చెప్తే రెస్టోర్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇది పెద్ద కమిటీలు వేసి కాలయాపన చేసి వీటన్నిటి మీద పెద్ద నివేదికలు ఇవ్వాల్సినటువంటి సమస్యలు కావు. 32 సమస్యలు కూడా క్లియర్గా అన్నీ తెలిసినాయే. ఆర్టీసీలో పడుతున్న ఇబ్బందులు కష్టాలు నిర్బంధంలో ఉన్నాయి కాబట్టి కావాలని చెప్పినాం. ఏదైతే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందో అదే అంశాల మీద ఉన్నాం. ఈ 2.5 సంవత్సరాలైనా మేనిఫెస్టోలో పెట్టిన అంశాల మీద ఇవాళ ప్రభుత్వం దిగిరాక ఏదో కాలయాపన చేసే ప్రయత్నం చేసింది కాబట్టి సమ్మెకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా ఎవరు కూడా కార్మికులందరికీ మేము పిలుపునిస్తున్నాం జేఏసీగా, ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దు, ఎవరు ఉద్యోగాలు పోతాయని ఇంకా రకరకాలుగా చెప్తారు. ఏది చెప్పినా వినకుండా సమ్మె చేసి 32 సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెలో ముందుందాం, సమ్మెని కంటిన్యూ చేద్దాం. భయపడకుండా ఇవాళ తాడో పేడో చివరి పోరాటం అన్నాం, ఇవాళ విజయాన్ని ముద్దాడే వరకు సమ్మె చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కార్మికులంతా సమ్మెలో పార్టిసిపేట్ కావాలని చెప్పి అందరికి పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పుడు మన జేఏసీ కన్వీనర్ ఎండి మౌలానా గారు మాట్లాడుతున్నారు. ఈరోజు దాదాపుగా 3 గంటల పాటు ఐఏఎస్ అధికారులు, మేనేజింగ్ డైరెక్టర్ యాజమాన్యం మరి లేబర్ కమిషనర్ దగ్గర కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల 3 గంటల పాటు ఇబ్బందుల పట్ల మరి వారికి పూసగుచ్చినట్టు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వం పక్షాన కమిటీ పక్షాన ఎన్ని చెప్పినా కానీ వారు వినకుండా ఏదైతే ఒక నెల సమయం అయితే 4 వారాల సమయం అయితే అడిగారో మరి ఆ సమయము వారు ఇంకా కాలయాపన చేసే రకంగా మరి ఉన్నది. కాబట్టి మరి ఇప్పటికిప్పుడు ₹1 ఖర్చు లేని సమస్యలు కూడా పరిష్కారం చేయమంటే కూడా వారు మరి ఖచ్చితంగా మరొక నెల రోజులు టైం ఇవ్వమన్నారు. కాబట్టి మరి వారికి నెల రోజులు మరి ఇన్ని రోజులు టైం ఇచ్చినప్పటికి కూడా ఈ పోరాటం అనేటువంటిది 2025 నుంచి జరుగుతుంది. మరి ఇప్పటికి కూడా 40 రోజుల నుంచి మరి కొత్తగా ఈ సంవత్సరం కూడా నోటీస్ ఇచ్చాం. మరి ఇంత సమయం ఇచ్చినప్పటికి కూడా ఇంకా సమయం అడుగుతూ ఉన్నారు. మరి సరైనది కాదు. ఇప్పటికిప్పుడు ఏమైనా అంశాలు మరి కొన్ని పరిష్కరించండి, ఇంకా ఏమన్నా ఉంటే ప్రభుత్వంతో డిస్కస్ చేయండి. డిస్కస్ చేసి మరి 4 వారాలంతా అన్నారు కాబట్టి సమయం తీసుకోవాలని చెప్పడం జరిగింది. కానీ మీరు ఏదైతే ఆలోచించుకొని ఏదైతే మేము చెప్తా ఉన్నాం అనేటువంటిది చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ ఏదైతే మనం జేఏసీ నిర్ణయం తీసుకున్నదో రేపు ఉదయం ఫస్ట్ నుంచి సమ్మె చేయాలనుకుంటుందో సమ్మె యథాతథం ఉంటుంది. కాబట్టి కార్మికులు
సమ్మెలో పాల్గొని మరి ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు జేసీ కో కన్వీనర్ కత్తుల యాదయ్య గారు మాట్లాడారు. మరి ప్రభుత్వానికి చివరిగా ఒక అవకాశం ఉంది. ఇంకా 4 గంటల టైం 3 గంటల టైం ఉంది. 3 గంటల గతంలో కూడా అర్ధరాత్రి చర్చలు జరిగిన రోజులు ఉన్నాయి. కాబట్టి 3 గంటలలో మరి ముఖ్యమంత్రి గారే స్వయానా చొరవ తీసుకొని సమ్మెను నివారించడానికి ప్రయత్నించాలి తప్ప ఇప్పుడు వేసినటువంటి కాలయాపన కమిటీతోటి ఏది కాదని మాకు ఇప్పుడు అర్థమైంది. 3 ఐఏఎస్ఆర్లు మా ఆర్టీసీ ఎండి 4 కమిటీ వేసి ఇది కాలయాపన కమిటీ. మేము గొంతమ్మ కోరికలు ఏం కోరలేదు. మీరు మేనిఫెస్టో పెట్టిన డిమాండ్లే మేము నెరవేర్చమన్నాం. ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లలో లేని విధంగా ఆర్టీసీలో బ్రెడ్ విన్నర్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఈ బ్రెడ్ విన్నర్ స్కీమ్ వల్ల మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా అది కన్సల్టెంట్ పే కింద పెడతా ఉన్నారు. కాబట్టి ఆ విధానాన్ని రద్దు చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కనీసం ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ అధికారులు లేబర్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి కూడా 32 డిమాండ్లలో ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదు. కాబట్టి మేము ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి కంటిన్యూగా సమ్మె చేస్తూ ఉన్నాం. కార్మికులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అవుట్సోర్సింగ్ వాళ్ళు కానీ బ్రెడ్ విన్నర్ స్కీమ్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకా కాంట్రాక్టు బస్సులు ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్లు కూడా ఈ సమ్మెలో పాల్గొనవలసిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు కో కన్వీనర్ సుద్దాల సురేష్ గారు మాట్లాడతారు. ఈరోజు మేమెంతో కుండంత ఆశతో రావడం జరిగింది. మరి ఇక్కడ వచ్చినాక ఏదైతే 4 ఐఏఎస్ల కమిటీ ఉందో మరి ఆ కమిటీ ముందు మా బాధ చెప్పినాక మాకు అర్థమైంది ఒకటే, ఈ ప్రభుత్వం కావాలని మన సమ్మెలోకి పంపించే ప్రయత్నం చేస్తుంది అనేది డైరెక్ట్గా మేము వాళ్ళ ముఖం ముందే చెప్పినాము. 4 ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు మీరు దలుచుకుంటే ఏ సమస్య అయినా పరిష్కారం అయితే అవి కూడా మీరు చేయకపోతే ఇంకా మాకేముంటుంది. కాబట్టి యథావిధిగా మేము సమ్మెను కొనసాగిస్తాము. మా సమస్యల్ని పరిష్కారం అయ్యేంత వరకు ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులు, సూపర్వైజర్లు, మెకానిక్లు అందరికీ కూడా మేము మనసు పూర్తిగా తెలియజేస్తాం. మీరందరూ బయటకు వచ్చి సమ్మెకు మద్దతు ఇవ్వండి. మన హక్కులు మనం కాపాడుకుందాం. ఆఖరి దక్క విజయం పక్క దాకా మనం ఎవరం కూడా డ్యూటీలో పోదు. జేఏసీ ద్వారా మనకి ఏదైతే విజయం వస్తుందో ఆ రోజే డ్యూటీలో పోలే ఎంత కాలమైనా పర్లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు మరొక కో కన్వీనర్ బి యాదగిరి మాట్లాడతారు. నిన్న సాయంత్రము గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు సమ్మె నివారిస్తున్నారు. దానికి విరుద్ధంగా ఇవాళ సమ్మె నివారించే చర్యలు ప్రభుత్వం చేపట్టలేదు. గత ప్రభుత్వము 55 రోజుల సమ్మె కాలంలో ఆర్టీసీ యూనియన్ లేవని మౌఖికంగా కేసీఆర్ గారు అంటే ఈ రోజు వరకు కూడా కేసీఆర్ గారి పాలన ఆర్టీసీలో కొనసాగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రజాపాలన కొనసాగిస్తలేదు. అందువల్ల మేము సమ్మె చేయడానికి పోవట్లేదు. కానీ కాంగ్రెస్ ప్రజాపాలన ఆర్టీసీలో ఉండాలని మేము కోరుకున్నాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాము. వాగ్దానం చేసింది మీరు, ఇవాళ అధికారంలో పంపిస్తే ఏ కారణం చేత ఏమని చెప్పగలుగుతారు? వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి గారు మా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మీది. మీ మీద గౌరవంతో గత మే నెలలో మీరు చెప్పినందుకు సమ్మె విరమించినాము. ఇప్పుడు సంవత్సర కాలమైన కాలయాపన చేసి ఈ ఆర్టీసీ కార్మికులను అగమ్య గోచరంగా ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి ఆర్టీసీని మొత్తం నిర్వీర్యం చేసి ఆర్టీసీని మొత్తం ఏ అవుట్సోర్సింగ్ ఏజెన్సీల అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు వాళ్లకు కట్టబెట్టేటట్లున్నది. ఇవాళ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్ని కేటగిరీల అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలి. అదేవిధంగా ఆర్టీసీలో ప్రైవేటు బస్సులను, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొనాలని ఈ ద్వారా తెలియజేస్తున్నాం. ఇది చూస్తున్నాం. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు యథావిధిగా సమ్మెను కొనసాగిస్తున్నారు. రేపటి నుంచి యథావిధిగా సమ్మె అనేది కంటిన్యూగా ఉంటుంది. థామస్ రెడ్డి గారు చెప్పండి. ప్రస్తుతం చెప్పండి థామస్ రెడ్డి గారు, ఎట్లా అంటే చర్చలు ఏమన్నాయి? ప్రధానంగా చర్చలు ఏం జరగలేదు. 32 అంశాల మీద ఒక్క అంశం మీద కూడా ఎక్కడ మాట్లాడలేదు. కేవలం ఐఏఎస్ అధికారులు మమ్మల్ని మాట్లాడమంటే బాధకాలు చెప్పినాం. ఇలా సొల్యూషన్ కావాలి, తప్పకుండా సమ్మె నివారణ కావాలి, వెంటనే చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఆగే పరిస్థితి లేదని మేము చెప్పడం జరిగింది. వాళ్ళేమో లేదు మాకు 1 మంత్ టైం ఇవ్వండి, 4 వారాల్లో రిపోర్ట్ ఇస్తాం అని వాళ్ళు చెప్పిందే చెప్పి మీరు పోస్ట్పోన్ చేసుకోవాలన్నారు. రిజల్ట్
పోస్ట్పోన్ చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. గతంలో కూడా చర్చలు జరిగి ఫెయిల్ అయిపోయినాయి. మళ్ళీ గతంలో పిలిచిండ్రు. ఇప్పుడు 7 ఏళ్ల తర్వాత కూర్చుంటే కూడా ఏం పరిష్కారం కాకపోతే కార్మికులు ఆందోళనలో, ఇబ్బందుల్లో, నిర్బంధంలో ఉన్నారు కాబట్టి అది భావ్యం కాదు. మేము సమ్మె చేయడానికే ఉంటాం. మీరే ఇప్పుడే కూర్చోండి. ఏముందంటే ఇలా అపాయింటెడ్ డే అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఇవ్వాలి. అపాయింటెడ్ డే అని మీరు ఇవాళ ప్రకటిస్తే విలీనం అయిపోతుంది. యూనియన్లు ఉద్యమం ఇస్తున్నామని ఒక మాట చెప్తే అయిపోద్ది. దానికి ఏది చట్టాలు కానీ కమిటీలు కానీ అవసరం లేదని మేము చెప్పడం జరిగింది. పిఆర్సీ విషయంలో కొంచెం ప్రభుత్వము సుముక్త వ్యక్తం చేసింది, ఖచ్చితంగా ఇస్తామని హామీ ఇచ్చింది, కానీ మీరు వినట్లేదని చెప్తున్నారు. ఏది లేదు. ఇప్పుడు అసలు ఆ ప్రస్తావనే అక్కడ ఏ సమస్య మీద ప్రస్తావన రాలేదు. ఒక్కదాని మీద కూడా మాట్లాడలేదు. కమిటీ వేస్తాం, మాట్లాడతాం, రిపోర్ట్ ఇస్తాం, ప్రభుత్వానికి ఇస్తామని చెప్తా ఉన్నారు. అది భావ్యం కాదు. సమస్యల మీద మాట్లాడాలి. మేము ఒకటే చెప్పినాం, ప్రాథమిక చర్చలు యాజమాన్యం చేయాలి. ఏమైనా పాలసీ ఉన్నప్పుడు మీరు యాజమాన్యం తీసుకొచ్చి మీ దగ్గర చేయాలి. గత ఆనవాయితీ ఉంది. ఆ విధంగా చేయకుండా ఇవాళ 40 రోజులు సమ్మె నోటీస్ ఇచ్చి 40 రోజులకు పిలిచి ఇవాళ పోస్ట్పోన్ చేసుకున్నాడు. గతంలో పోస్ట్పోన్ చేసుకోమంటే చేసుకున్నాం. మాకు న్యాయం జరగలే. ఇప్పుడు అదే చేస్తే కమిటీ ద్వారా లేదు. కమిటీ వేయాల్సిన అవసరం కూడా ఈ సమస్యలకు లేదు. కాబట్టి సమ్మెకే మేము సిద్ధమని చెప్పినాం. వాళ్ళు మేము సమ్మెకు సిద్ధమనక ముందే ఓకే మేము అప్పీల్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు లేచిపోవడం జరిగింది. మేము సమ్మె చేస్తామని యాజమాన్యం చెప్పి బయటకు రావడం జరిగింది. రోజులు అవుతుంది ఇదంతా ఇష్యూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియదా? ఇది ముఖ్యమంత్రికి తెలుసు, వాళ్ళకి మంత్రివర్గాలకు తెలుసు, మా మంత్రికి కూడా తెలుసు. అన్నీ తెలిసి కూడా కావాలని ఇది కాలయాపన చేసి ఆర్టీసీని ఇబ్బంది పెట్టడానికి, కార్మికులని ఇబ్బందులకు గురి చేయడానికి చేస్తున్న ప్రయోగం. కాబట్టి ఇప్పుడు ఖాళీగా విజయం చేకూరే వరకు 32 సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఈ సమ్మె ఎక్కడ కూడా ఆగదు. సమ్మెకు భయపడాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి సబ్బండ వర్గాలు కానీ ప్రజా సంఘాలు, పార్టీలు అందరికి కూడా పిలిపిస్తున్నాం. ప్రజలు అందరూ కూడా ఈ రవాణాని ఆపాలి, ఈ రవాణాని రక్షించుకోవాలి. అందరూ ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు. బస్సులు తీసుకొస్తున్నారు, మీ మీద ఎస్మా ప్రయోగిస్తామని ప్రభుత్వం చెప్తుంది. దీనిపై ఎట్లా ఎదుర్కోబోతున్నారు? మేము ఎస్మాకి భయపడేది లేదు. అద్దె బస్సులు తెచ్చినా ఏది తెచ్చినా ఆర్టీసీ ఉద్యోగులు చేసే సమ్మెకి ఏది కూడా ప్రత్యామ్నాయం కాదు. ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రజలకి న్యాయం చేయాలి, అన్యాయం చేయొద్దు. యాక్సిడెంట్లు జరుగుతాయి, స్కూల్ బస్సులు చేస్తారు. ఇవన్నీ కూడా 40 ఏళ్లలో మేము చూస్తున్నాం. కాబట్టి ఆర్టీసీ ఉద్యోగులు చేయకపోతే ఎక్కడ కూడా రవాణా సౌకర్యాలు జరగవు అని మేము భీష్మించుకోవట్లేదు. ప్రభుత్వం అర్థం చేసుకొని చర్చల ద్వారా రేపు ఇంకా టైం ఉంది. రేపు ఇప్పుడు తెల్లారుజామున 3 గంటల వరకు కూడా టైం ఉన్నది. వాళ్ళు అనుకుంటే ఇప్పుడే కూర్చొని పరిష్కారం చేయొచ్చు. ఆ విధంగా కావాలి. కార్మికులు మాత్రం ససేమని అంటున్నారు. డెఫినెట్గా సమ్మె జరిగి తీరుతుంది. ప్రభుత్వానికి కానీ మంత్రికి కానీ ఏం చెప్తారు? ఫైనల్గా ఏం చెప్తారు? మేము ప్రభుత్వానికి మంత్రికి రిక్వెస్ట్ చేస్తున్నాం. గతంలో కూడా తమ దగ్గర చర్చలు చేసినాం. అన్నీ చేస్తా అన్నారు, కమిటీలు వేస్తా అన్నారు. ఇవాళ మళ్ళీ అదే కూడా పిలిచి మళ్ళీ అదే మాట చెప్తున్నారు. కాబట్టి దాంట్లో ఒక శాంటిటీ లేదు, ఎవరికి కూడా నమ్మకం కలగలేదు. ఇలా వాళ్ళే అధికారులే వాళ్ళు లేచిపోవడం జరిగింది. కాబట్టి మాకు తప్పనిసరి పరిస్థితుల్లో మీరు సమ్మె చేపిస్తున్నారు కాబట్టి మేము సమ్మె చేస్తున్నాం. ఇది చూస్తున్నాం. మొత్తం మీద సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ ఏదైతే ఐఏఎస్ అధికారులు 3 ఐఏఎస్ అధికారులతో పాటు ఆర్టీసీ ఎండి అటు నాగిరెడ్డి నేతృత్వంలో వేసినటువంటి కమిటీ ఎలాంటి చర్చలు ఎలాంటి ఫలితం లేకపోవడంతో సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. రేపు ఉదయం మార్నింగ్ షిఫ్ట్ ఉదయం 1 గంట ప్రాంతంలో మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది. వీళ్ళకు మార్నింగ్ షిఫ్ట్ నుంచి సమ్మె మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 41 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు దానిపై ఎలాంటి చర్యలు తీసుకొని ఈరోజు ఉటావుటిన ఒక కమిటీని వేసి ఆ కమిటీ ఇంకా 4 వారాల సమయం కోరింది. ఆ 4 వారాల సమయం ఇస్తే మాత్రం మళ్ళీ సమ్మెకు సంబంధించిన విషయంలో కార్మికులు కొంత ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. 32 సమస్యలు ఏదైతే ఉన్నాయో తమ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి బెదిరింపులకు ఎక్కడ కూడా కార్మికులు భయపడే ప్రసక్తి లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విలీన ప్రక్రియ త్వరగతిన కంప్లీట్ చేయాలి. మరోవైపు పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీని వెంటనే విడుదల చేయాలి. మరోవైపు అద్దె బస్సులకు సంబంధించిన విషయంపై కూడా కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అద్దె బస్సుల్ని తీసుకొచ్చి ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా వేరే చోటుకి బదిలీ చేసే కార్యక్రమం చేస్తుంది. మరోవైపు ఎలక్ట్రికల్ బస్సులో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లన్నీ కూడా వేరే బస్సులో తీసుకొచ్చి అందులో కాంట్రాక్ట్ ఉద్యోగులను నింపే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా తమ న్యాయమైనటువంటి 32 సమస్యలు పరిష్కరించే వరకు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే యథావిధిగా సమ్మె కొనసాగుతున్నట్టు కూడా అటు యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది.